సట్లూజ్ అనే ఒక ఫిలిం జస్ట్ ఇందాకే చూసిన నేను. అది జీ5 నుంచి రిమూవ్ చేసేసిరంట ఫిలిం. అంటే ఇప్పుడు అది అవైలబుల్గా లేదు. బట్ ఎక్కడైతే వాళ్ళు కాపీ చేసి ఎక్కడెక్కడో ఉన్నదో ఆ కాపీ నేను ఒకటి చూసినాను. సినిమా నిజంగా ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే రియల్ లైఫ్ అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసి తీసిన సినిమా ఇది. అండ్ నిజంగా సినిమా అంటే ఇది సినిమా అనడం కన్నా ఒక హానెస్ట్ ఎక్స్ప్రెషన్ అనిపించింది. అంటే చాలా రోజుల క్రితం ఒక బుక్ రాస్తారు చాలామంది ఒక ఇన్సిడెంట్ మీద, వరల్డ్ వార్ మీద, అలాంటి వాటి మీద. అండ్ ఇది పంజాబ్లో జరిగిన ఒక హోమోసైడ్కి సంబంధించిన ఒక స్టోరీ. ఈ సినిమా మెయిన్గా రియల్ స్టోరీ కాబట్టి ఇందులో దీన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఇది హీరో జశ్వంత్ సింగ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక ప్లేస్ పంజాబ్లో చాలామంది మిస్ అవుతుంటారు అనమాట. ఒక ఏజ్డ్ 30 ఏజ్ కన్నా కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిస్ అవుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు తెలియకుండా మిస్ అయిపోతారు. ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారో ఎక్కడో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. బట్ వాళ్ళకి ఎవరికి దొరకరు. అలాంటి టైంలో హీరో ఫ్రెండ్ కూడా ఒక అతను మిస్ అవుతాడు అనమాట. మిస్ అయిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కోసం వెతుకుతుంటే ఇవన్నీ కేసులు అనేవి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అప్పటికి ఆ పంజాబ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళను తీవ్రవాదులు అని చెప్పేసి వీళ్ళందరినీ చంపేసి అట్లే కాలబెట్టేసి కొందరిని ఆ నదిలో వాడేసి అట్లే చంపేయడం అట్లాంటివి చేస్తుంటారు అనమాట. ఎందుకనంటే వాళ్ళకి ఇచ్చే పై ఆర్డర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ అతను చేస్తుంటాడు అనమాట. సో హీరో వీళ్ళందరినీ చంపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం పోరాడి అండ్ చివరకు అతని ఎలాంటి పొజిషన్కి వెళ్ళిండు అండ్ నిజంగా వాళ్ళు అనుకున్న ఫ్యామిలీస్ అందరికీ జస్టిఫై చేసిండా లేదా అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. నిజంగా చెప్తున్నా, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మేబీ నా ఫేస్లో చూస్తుంటే కూడా మీకు ఎక్స్ప్రెషన్ కనిపిస్తుండొచ్చు. ఐ వాజ్ రియల్లీ అసలు ఏమంటారు ఇంకా మాటలు రావట్లేదు నాకు సింపుల్గా. బట్ ఇలాంటి ఫిలిమ్స్ మనం అంటే ఇది ఫిలిం కూడా కాదు అసలు, ఇట్స్ మోర్ దెన్ ఫిలిం అని చెప్పవచ్చు. ఎందుకంటే రియల్ వరల్డ్ స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ జస్వంత్ సింగ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్టిల్ ఆమె ఇంకా కూడా ఫైట్ చేస్తుంది ఫ్యామిలీస్కి. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ బాడీని క్లైమ్ చేసుకోవడానికి వచ్చినా కూడా క్లైమ్ లేకుండా వాళ్ళని కాలబెట్టేసేసారు అనమాట. అంటే ఓన్లీ చివరి అంత్యక్రియలు జరగకుండా కూడా జస్ట్ వాళ్ళే చంపేసి వాళ్ళే ఎవరు వీళ్ళకి లేరు అనాథ శవం అని చెప్పేసి కాలబెట్టే ఒక సంస్కృతి ఇది ఎప్పుడు జరిగింది 1990s నుంచి జరుగుతున్న ఒక సినారియో అనమాట. అండ్ ఈ ఫిలింని బ్యాన్ చేయడానికి గల రీజన్స్ ఏంటి అనేది నాకు ఇంకా క్లియర్గా తెలియదు. ఎందుకంటే ఏం తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే హోమోసైడ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ పోలీసులు అందరూ కలిపి అంటే అందరంటే మేజర్ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి ఒక 25,000 మందిని చంపేశారు అనమాట. అంటే వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పేసి ఒక ఫేక్గా అంటే వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేసి చేసిన ఒక హోమోసైడ్ అనమాట. దీన్ని వెలికి తీయడం కోసం జస్వంత్ సింగ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రియల్ క్యారెక్టర్. అతని రియల్ నేమ్ కూడా జస్వంత్ సింగ్. అండ్ చాలా నేమ్స్ ఏవైతే ఈ సినిమాలో యూజ్ చేసిర్రో అవన్నీ కూడా రియల్ నేమ్స్ అండ్ రియల్ క్యారెక్టర్స్, రియల్ సిచ్యువేషన్స్. మేజర్ ఫిలిం ఏదైతే ఉందో అదంతా కూడా రియల్గా షూట్ చేసి అంటే రియల్గా రీక్యాప్చర్ చేసారు అనమాట ఆ ఈవెంట్స్ని తీసుకొని. సో అందుకని బ్యాండ్ అయిందేమో అని అనిపిస్తుంది. బట్ సినిమా చూస్తున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 hours 45 minutes వరకు ఫిలిం ఉంది కదా, ఒక బ్లింక్ ఆఫ్ అంటే నేనైతే సింపుల్గా చెప్తున్నా డిసప్పేర్ అయిపోయినా. అంటే ఈ వరల్డ్లో ఉన్నానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే చూస్తున్నంతసేపు. అంటే నేను నిజంగా కంప్లీట్గా నా వరల్డ్ని మర్చిపోయినా నేను ఆ సినిమా వస్తున్నప్పుడు. ఎందుకంటే అది ఇండియాలో జరుగుతుంది అండ్ పంజాబ్కి సంబంధించిన స్టోరీ.